అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. రంజాన్ సందర్భంగా ముస్లిం మహిళకు ఓ ఉత్తరం. సహనంతో వినే విధేయులతో ఉండే ముస్లిం స్త్రీలను సర్వశక్తివంతుడైన అల్లాహు ప్రశంసిస్తాడు. తను ఆజ్ఞాపించిన రీతిలో వారు తమ శీల సంపదను పరిరక్షించుకుంటారని వారిని కొనియాడడు. సదాచార సంపన్నులైన ముస్లిం పురుషుల లక్షణాలను తెలుపుతూ దివ్య ఖురాన్లో అల్లాహు ఇలా అంటున్నాడు: మీలో పనిచేసే వారి పనిని వారు పురుషులైనా సరే స్త్రీలైనా సరే నేను వృధా చేయను. మీరు పరస్పరం ఒకే కోవకు చెందినవారు. ఇది ఖురాన్ 3వ సూర 195 ఆయత్లో ఉందండి. మొదటిది, ముస్లిం స్త్రీ అల్లాహును తన ప్రభువుగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అల్లాహు ప్రవక్తగా, ఇస్లాంను తన జీవన సంవిధానంగా విశ్వసిస్తుంది. ఆమె తన విశ్వాసాన్ని తన మాటల ద్వారా, చేతల ద్వారా, నమ్మకాల ద్వారా వ్యక్తపరుస్తుంది. అల్లాహు ఆగ్రహం నుంచి తప్పించుకుంటూ ఆయన విధించే శిక్షల పట్ల భీతిభావాన్ని వ్యక్తం చేస్తూ ఆయన ఆజ్ఞల ఉల్లంఘన వల్ల కలిగే విపరీత పరిణామాలకు భయపడుతూ జీవితం గడుపుతుంది. రెండవది, ముస్లిం మహిళ రోజుకు 5 సార్లు నియమానుసారం వజూ చేసుకొని నమాజ్ ఆచరిస్తుంది. ఎలాంటి వృత్తి అయినా, వినోదమైన ఆమె దృష్టిని నమాజ్ నుంచి మళ్లించజాలదు. నమాజులు మనిషి అశ్లీలత నుంచి, దుష్కార్యాల నుంచి తప్పకుండా ఆపుతాయి. దైవ ధిక్కారం నుంచి రక్షణకు పెట్టని కోట లాంటిది నమాజులు, ప్రార్థనలు. కనుక ఆమె వ్యక్తిత్వంలో నమాజుల, ప్రార్థనల ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మూడవది, ముస్లిం నారి ఎల్లప్పుడూ పరదా ధరించి ఉంటుంది. పరదా పాటింపును ఆమె ఇస్లాం ధర్మం తనకిచ్చిన గౌరవంగా భావిస్తుంది. ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడల్లా ఆమె పరదా ధరించి అల్లాహు రక్షణను కోరుకుంటుంది. తన శీల సంపదను రక్షణ కలిగించి, తనలో పరిశుద్ధతను పెంచి పోషించి, తన మాన మర్యాదలను కాపాడే పరదాను ఆమె తన పాలిట ఒక అల్లాహు వరంగా భావిస్తుంది. అందుకు అల్లాహు మనసారా కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటుంది. దివ్య ఖురాన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ఓ ప్రవక్త, తమపై నుంచి తమ దుప్పట్లను క్రిందికి వేలాడేలా కప్పుకొమ్మని నీ భార్యలకు, నీ కుమార్తెలకు, విశ్వాసులైన స్త్రీలకు చెప్పు. తద్వారా వారు చాలా తొందరగా మర్యాదస్తులుగా గుర్తించబడి వేధింపులకు గురి కాకుండా కూడా ఉంటారు. అల్లాహు క్షమించేవాడు, కనికరించేవాడు. ఇది ఖురాన్ 33వ సూర 59వ ఆయత్లో ఉంది. నాలుగవది, ముస్లిం వనిత అనునిత్యం తన భర్తకు విధేయురాలై ఉండాలని ఎంతో తహతహలాడుతూ ఉంటుంది. ఆమె అతని పట్ల మృదువుగా, కరుణామయిగా ఉంటుంది. తన భర్తను మంచి పనులు చేయమని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అవసరమైన సలహాలు ఇస్తూ అన్ని వేళలా అతన్ని వెన్నుతట్టి నడిపిస్తూ ఉంటుంది. ఏమైనా తన భర్త ముందు బిగ్గరగా మాట్లాడదు. భర్త పట్ల ఆమెలో కరుకుదనం అసలే ఉండదు. పైగా అతనితో మృదువుగా, మధుర స్వరంతో మాట్లాడుతుంది. రోజు 5 పూటల నమాజ్లు చేస్తూ, రంజాన్ నెలలో ఉపవాసాలు పాటిస్తూ తన భర్తకు విధేయురాలై ఉండే మహిళ తప్పక తన ప్రభువు తయారు చేసి ఉంచిన స్వర్గానికి వెళ్తుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఐదవది, ముస్లిం స్త్రీ తన సంతానాన్ని అల్లాహ్కు విధేయులుగా మలుస్తుంది. ఆ మార్గంలోనే వారిని పెంచి పెద్ద చేస్తుంది. చక్కటి ఇస్లామీయ సిద్ధాంతాలు రంగరించిన ఉగ్గుపాలతో వాటిని పోషిస్తుంది. వారికి మంచి ఆధ్యాత్మిక పోషణను అందజేస్తుంది. వారి హృదయాల్లో అల్లాహు పట్ల, అల్లాహ్ ప్రవక్త పట్ల అమితమైన ప్రేమ, అభిమానాలు నూరిపోస్తుంది. దైవ ధిక్కారం, దృఢత్వాలు వారిలో చోటు చేసుకోకుండా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటుంది. పసితనంలోనే వారికి చక్కటి క్రమశిక్షణను నేర్పుతుంది, వారికి గురువవుతుంది. అల్లాహు ఇలా సెలవిచ్చాడు: ఓ విశ్వాసులారా, మీరు మిమ్మల్ని, మీ కుటుంబీకుల్ని అగ్ని బారి నుండి కాపాడుకోండి. ఆ అగ్ని ఎటువంటిదంటే మనుషులు రాళ్ళు దాని ఇంధనం కానున్నారు. దానిపై కర్కశకులు, బలిష్ఠులు అయిన దూతలు నియమితులై ఉన్నారు. అల్లాహు ఆజ్ఞలను పాటించటంలో
వారు ఏమాత్రం అలక్ష్యం చెయ్యరు. పైగా వారికి జారీ చేయబడిన ఆజ్ఞలను వారు ఖచ్చితంగా పాలిస్తారు. ఇది ఖురాన్ 66వ సూర 6వ ఆయత్లో ఉందండి. ఇప్పుడు 6వది, ముస్లిం మహిళ ఎట్టి పరిస్థితుల్లోనూ పరపురుషులతో కలిసి ఒంటరిగా ఉండరాదు. ఒక ముస్లిం మహిళ ఎన్నడూ మహ్రం కాని అంటే తన పెండ్లికి అర్హుడైన వ్యక్తితో పాటు ఒంటరిగా ఉండదు. ఒకవేళ ఉంటే వారి వెంట మూడో వ్యక్తి శైతాన్గా ఉంటాడు అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించి ఉన్నారు. అలాగే ముస్లిం మహిళ తన వెంట మహ్రం పురుషుడు ఉంటే గాని వేరే ఎక్కడికి ప్రయాణాలు చేయదు. అవసరం లేకుండా ఆమె మార్కెట్లలో, జనస్మర్ద ప్రదేశాలలో తిరుగుతూ ఒకవేళ బయటికి వెళ్ళే అవసరం ఏర్పడితే ఒంటి నిండా బురఖా ధరించి హుందాగా వెళ్తుంది. 7వది, మగవారికి ప్రత్యేకమైన విషయాలలో ముస్లిం స్త్రీ మగవారిని అనుకరించదు. స్త్రీలను అనుకరించే పురుషులను అనుకరించే స్త్రీలను అల్లాహు శపించాడని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించారు. అలాగే వస్త్రధారణలో కానీ, ఫ్యాషన్లో కానీ, పోలికలలో కానీ ముస్లిం మహిళ అవిశ్వాస స్త్రీలను అంటే కాఫిర్ వనితలను అస్సలు అనుకరించరాదు. ఒకరు ఒక్కొక్కరిని అనుకరిస్తే వారు తాము అనుకరించిన వారి కోవాలోకి పరిగణించబడతారు అన్న దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోదు. 8వది, ముస్లిం మహిళ తన మంచి మాటలతో, మృదు భాషతో తోటి మహిళల్ని కూడా అల్లాహు ధర్మం వైపు ఆహ్వానిస్తుంది. ఇరుగు పొరుగు వారి ఇండ్లను సందర్శిస్తుంది. టెలిఫోన్ ద్వారా కానీ, ఇస్లామీయ సాహిత్య పుస్తకాల ద్వారా కానీ అందరితో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటుంది. ఇతరులకు హితబోధ చేసే ముందు తానుగా ఆ విషయాలు ఆచరించి చూపుతుంది. వారందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. అల్లాహు ఆగ్రహ జ్వాలల నుండి, పరలోక శిక్షల నుండి తనని తాను రక్షించుకోవటమే కాకుండా ఇతర సోదరీమణులను కూడా రక్షిస్తుంది. అల్లాహుని ద్వారా ఏ ఒక్క వ్యక్తినైనా ఇస్లాం వైపు మార్గం చూపితే అది నీ పాలిట ఒక బీడరు మోయగలిగినంత సంపద కన్నా మేలైనది అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రియవచనాన్ని ఆమె నిత్యం గుర్తుంచుకుంటుంది. 9వది, ముస్లిం మహిళ అనుమానాస్పద విషయాలు నుంచి, అవాంఛనీయ కోరికల నుంచి తన హృదయాన్ని కాపాడుకుంటుంది. అంతేకాకుండా తన కళ్ళను, చెవులను సైతం అశ్లీలం నుంచి, చెడు నుంచి, సంగీతం నుంచి, ఇంకా శరీర అవయవాలను దుష్కర్మల నుంచి దూరంగా ఉంచుతుంది. ఇటువంటి విషయాలకు దూరంగా ఉండటమే దైవభీతి తక్వ అన్న సంగతి ఆమెకు బాగా తెలుసు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన అనుచర సమాజ మహిళలకు సలహా ఇస్తూ, బిడియస్తులై ఉండండి. అల్లాహు ముందు వీలైనంత ఎక్కువగా వ్రీడభావాన్ని కలిగి ఉండండి. అల్లాహు ముందు నిజమైన వ్రీడభావం కలిగిన వారు తన తలను దానికి తెలిసిన విషయాలన్నిటితో సహా, తన కడుపును అందులో ఉన్న విషయాలన్నిటితో సహా పరిరక్షించుకుంటారు. ప్రాపంచికమైన కష్టాలను, బాధలను గుర్తుపెట్టుకునేవారు బహిక సుఖ సంతోషాలను త్యజిస్తారు అని చెప్పారు. 10వది, పగలైన రాత్రైన ముస్లిం స్త్రీ తన విలువైన సమయాన్ని వృధా చేయదు. పరోక్ష నింద, పరదూషణ, చాడీలు, అశ్రద్ధ, నిర్లక్ష్యం మొదలైన గర్హనీయమైన పనులు అస్సలు చేయదు. అల్లాహు ఇలా ఉపదేశిస్తున్నాడు: ఎవరు తమ ధర్మాన్ని ఆటగా, వినోదంగా చేసుకున్నారో, ఎవరినైతే ప్రాపంచిక జీవితం మోసపుచ్చిందో వారికి దూరంగా ఉండు. అయితే ఈ ఖురాన్ ద్వారా వారికి ఈ ఉపదేశం మాత్రం చేస్తూ ఉండు.